ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? అలాగే 2025వ సంవత్సరం మార్చి 28వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం విధి వింత నాటకం ఆడబోతోంది। జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి। ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు। అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది। స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది। అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు। మార్చి 28వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వ్యక్తులకి చూస్తే కనుక చాలా రోజులుగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది। కానీ ఈ సమస్యను పరిష్కరించుకునే క్రమంలో ఒక కొత్త సమస్యను మీరు ఎదుర్కోవలసి వస్తుంది। ఈ విధంగా మీ యొక్క జీవితంలో విధి వింత నాటకం ఆడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి। మీకు ఇదివరకు సపోర్ట్ గా నిలిచినటువంటి వ్యక్తులే మీకు వ్యతిరేకంగా మారే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి। అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది। ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీకు 100% సాటిస్ఫాక్షన్ అయితే అందించబోతుంది। అంటే ఇదివరకు మీరు ఎన్నోసార్లు అవకాశాలు అందిపుచ్చుకున్నారు, కానీ ఈ విధంగా మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయారు। ఈ రోజు వచ్చేటటువంటి అవకాశం మీకు 100% సాటిస్ఫాక్షన్ ని అందించబోతుంది। అలాగే వృషభ రాశి వ్యక్తులు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆర్థిక పెరుగుదలకు సంబంధించి అలాగే ప్రమోషన్ కి సంబంధించి మీ కార్యాలయంలో చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి। ఈ రోజు మీరు పై అధికారుల ప్రశంసలైతే పొందుకోబోతున్నారు। ఇది వరకు మిమ్మల్ని అసహ్యించుకున్నటువంటి మీ యొక్క తోటి ఉద్యోగస్తులే ఈ రోజు మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు। ఇది వరకు మిమ్మల్ని అవమానించిన వ్యక్తులే మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వస్తారు। కానీ కుటుంబ సభ్యులతో మాత్రం వృషభ రాశి వ్యక్తులకి చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి। జాగ్రత్తగా ఉండండి। ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల ఒక ఆరోపణ మీరు ఎదుర్కోవలసి వస్తుంది। ఇది మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి అంశమనే చెప్పుకోవాలి। అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలం నుండి ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారో వారికి ఒక చక్కటి ఆదాయ మార్గం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఇది వరకు ఒకే ఒక ఆదాయ మార్గం ద్వారా మీ యొక్క జీవనాన్ని మీరు గడుపుతున్నట్లయితే ఇప్పుడు మీ యొక్క జీవితానికి మరొక ఆదాయ మార్గం తోడయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ప్రేమ భాగస్వామి కావచ్చు, ఒక విషయంలో సర్ప్రైజ్ నైతే ఇవ్వబోతున్నారని చెప్పుకోవాలి। కుటుంబ సభ్యులతో ఈరోజు నాణ్యమైన సమయాన్ని అయితే గడపబోతున్నారు। కుటుంబ సభ్యుల మధ్య ఈరోజు చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ వారితో చాలా సమయాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి। అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్న వారు ఉన్నారో వారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది। కాబట్టి ఈ అంశంలో మాత్రం వృషభ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి। అలాగే ఆర్థిక పురోగతికి సంబంధించి మీరు శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి। చక్కటి శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది। ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి। మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి। మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। చూశారు కదండి, 2025 మార్చి 28వ తేదీ దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఏ విధమైనటువంటి పరిస్థితులు వీరి యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి? ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి వీరు ఏం చేయాలి? ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు। వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।